హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిష్లు. ఈరోజు వీడియోలో మీల్ మేకర్ కర్రీని చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది. పెద్దగా హైరాణ పడే పని లేకుండా చాలా సింపుల్గా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు సైతం కూడా ఈ కర్రీని చాలా సింపుల్గా టేస్టీగా చేసేయగలుగుతారు. ఇక ఆలస్యం చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ మీల్ మేకర్ కర్రీ తయారీ విధానం చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళను మరిగించుకోవాలి. నీళ్లు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మిల్ మేకర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఒక 2 నిమిషాల పాటు ఈ వేడి నీళ్ళలో మిల్ మేకర్ నుంచి మిల్ మేకర్లో ఉన్న వాటర్ పోయేంత వరకు స్క్వీజ్ చేసుకోవాలి. మరి గట్టిగా పిండేయాల్సిన అవసరం లేదు. ఇలా వేడి నీళ్ళలో వేసి స్క్వీజ్ చేయడం మూలంగా మిల్ మేకర్లో ఉన్న డర్ట్ అంతా కూడా పోతుందన్నమాట. ఈ మీల్ మేకర్ ముక్కల్ని గట్టిగా పిండేయకూడదు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దీనికోసం 2 పెద్దవి ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసుకోవడం మూలంగా ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీలోకి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వెంటనే యాడ్ చేయడం మూలంగా ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గిపోతాయి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు చక్కగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పుదీనా అలాగే 2 పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. పుదీనా ఫ్లేవర్తో ఈ కర్రీ చాలా టేస్టీగా కుదురుతుంది. స్కిప్ చేయకుండా పుదీనాని యాడ్ చేయండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ అంతా కూడా ముందుగా స్క్వీజ్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఒక 3-4 నిమిషాల పాటు మిల్ మేకర్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం మూలంగా మిల్ మేకర్ వేగి కర్రీ మరింత అద్భుతంగా కుదురుతుందన్నమాట. వేయించుకున్న ఈ మీల్ మేకర్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 2 టీ స్పూన్ల వరకు కారంని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇదంతా కూడా ఇలా బాగా మిక్స్ చేస్తూ మరొక 2 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వలన ఈ కారం మసాలాలన్నీ కూడా మిల్ మేకర్కి చక్కగా పడతాయి. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ టొమాటోను ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఈ టొమాటో ముక్కలు చక్కగా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. టొమాటో ముక్కలు చక్కగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి మరొక 2 మీడియం సైజ్ టొమాటోలను ప్యూరీగా చేసుకొని ఆ ప్యూరీని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక మరలా కూడా ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్నాక మిక్సీ గిన్నెలోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంత వాటర్ని యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకొని స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు చక్కగా కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే కర్రీ ఆల్మోస్ట్ ఆల్ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో సింపుల్గా చేసుకునే ఈ మిల్ మేకర్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. ఈ కర్రీని చూస్తుంటేనే నోరూరుతుంది కదా. ఇంకెందుకండి ఆలస్యం చేయకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయగలరు. మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.